అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం కేక్ రెడీ చేసుకుందాం. క్రిస్మస్ దగ్గరలో ఉంది కదండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా మన ఇంట్లో ఉన్న వాటితోటే కేక్ని రెడీ చేసుకుందాం. ఈ కేక్లో పంచదార, మైదా, కోడిగుడ్లు వాడకుండా రెడీ చేసుకుందామండి. కేక్ని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే. చూసారా బెల్లం, ఈ బెల్లంతో రెడీ చేసుకుందాం ఈరోజు. బెల్లం 1/2 కేజీ ఉంటుంది. ఈ 1/2 కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ జార్లో వేసుకోవాలి మనం కట్ చేసుకున్న బెల్లాన్ని అంతానే. ఇందులో ఒక 5 యాలక్కాయలు వేసుకుని మెత్తగా పేస్ట్లో అయ్యేలా మిక్సీ పట్టేసుకున్నామంటే తొందరగా కరుగుతుందండి. అందుకనే పేస్ట్లో ఆడుకోమంటున్నాను. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇంత మెత్తగానే మిక్సీ పట్టుకోవాలండి. ఈ టైంలోని నా దగ్గర ముద్ద బెల్లం అయిపోయింది, లేకపోతే మిక్సీ పట్టుకునే పని ఉండపోను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కప్పు కరాచీ నూక వేసుకోవాలి. దీన్నండి సుచి రవ్వ అంటారో, బొంబాయి రవ్వ అంటారో. ఈ రవ్వ సన్నగా ఉంటే పర్వాలేదండి, కొంచెం లావుగా ఉంటే మీరు మిక్సీ పట్టుకోండి, మెత్తగా రెడీ అవుతుంది. చూడండి, ఈ గిన్నెతోటి రవ్వ వేసుకున్నాం కదా. 3/4 గిన్నె పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన చిక్కటి పాలండి ఇవి. చూడండి గట్టిగానే ఉంటుంది కరాచీ ఒక. ముందు పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం వేసుకుంటాం కదండి, అప్పుడు లూజ్ అయిపోతుంది. ముందు పాలు పోసి నానబెట్టుకోవాలి. చూడండి బాగా కలుపుకున్నాం. లూజ్గా లేదని మళ్ళీ పాలు పోయకండి, మనం బెల్లం వేసినప్పుడు బాగా పలచగా అయిపోతుంది. 3/4 కప్పు పాలు సరిపోతాయి. ఇందులోనే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎక్కువగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే ఈ ప్లేస్లో పాల మీద మేగడ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే మన ఇంట్లో అది వేసుకుని బాగా కలుపుకోండి. 3/4 కప్పు పాలు, 1/4 కప్పు ఆయిల్. వేరుశనగ నూనె తప్ప ఏదైనా వేసుకోవచ్చండి. ఇది బాగా కలిపేసిన తర్వాత 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర బేకింగ్ సోడా ఉన్నా వేసుకోండి, లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, అదైనా వేసుకోండి. ఈ మూడాటిలో ఏదైనా వేసుకోవచ్చు, మన ఇంట్లో అందుబాటులో ఉన్నది. 1/4 కేజీ బెల్లాన్ని మిక్సీ పట్టుకున్నాను కదా, కప్పుకి కొంచెం తక్కువ ఉందండి. 3/4 కప్పు ఉంటుంది బెల్లం ముద్ద. ఈ ముద్దను కూడా ఈ నూకలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం కలిపిన తర్వాత పలచగా అవుతుందండి లూజ్. కానీ మనం మిక్సీ పట్టుకోవటం వల్ల తొందరగా కరిగిపోద్ది. చూడండి రవ్వలో బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోవాలి. మన దగ్గర ఉండే ముద్ద బెల్లం, అనకాబెల్లం బెల్లం అయితే చాలా బాగుండండి. నాకు టైంకి అయిపోయింది. బెల్లం కరిగి లూజ్గా రెడీ అవుతుంది, అందుకే పాలు ఎక్కువ పోసుకోవద్దు అంటున్నాను. 3/4 కప్పు పాలు వేసుకుంటే సరిపోద్ది. 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటాం కదా, మొత్తం మీద కప్పు అవుతుందండి. కప్పు సరిపోతుంది మనకి. చూడండి బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలేకుండానే. కేకులు అవి రెడీ చేసుకుంటాం మా విలేజ్లో తక్కువేండి. నాకు విలేజ్ స్టైల్ వంటలే బాగా ఎక్కువగా వచ్చును. అయినా పిల్లల గురించి అని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొత్తగా ట్రై చేస్తున్నానండి. పంచదార వేయకుండా, మైదా పిండి వేయకుండానే ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేశాను. బాగా వచ్చింది, అందుకే మీకు ఈ వీడియోని పెడుతున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇది బాగా నానేలోపు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో మజ్జిగ ఉండేటట్లు స్టాండ్ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అరగంట అయ్యింది, ఎలా నానిందో చూద్దామండి. చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయి నూక కూడా పాల్లో బాగా నానింది. చూసారా, గరిటెతోటి ఇలా కలుపుకున్నామంటే రిబ్బన్లా పడాలి వెడల్పుగానే. కొంచెం గట్టిగా ఉన్నదనుకోండి, కొన్ని పాలు వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇందులో 2 స్పూన్లు ఫ్రూటీ వేసుకుంటున్నాను. మీకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ బ్యాటర్లో వేసి మధ్యలో కలపటం వల్ల మనం తినేటప్పుడు పంట కింద పడిందంటే చాలా రుచిగా అనిపిస్తుందండి. అందుకనే నేను మధ్యలో కొంచెం వేసాను. చూడండి బాగా కలిపిన తర్వాత మనం గరిటెతో చూసామంటే రిబ్బన్లా పడాలి వెడల్పుగానే. కేక్ బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్టు మీకు గట్టిగా ఉంటే కొంచెం పాలు కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుని కేక్ని కుక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని
నెయ్యి కానీ నూనె కానీ బాగా రాసుకోవాలి. అంతా అంచులు కూడా బాగా రాయాలండి. ఇలా రాయటం వల్ల మనకి కేక్ కుక్ అయిన తర్వాత ఈజీగా బయటకు వచ్చేస్తుంది, ఎక్కడ అంటుకోకుండానే. ఇదంతా బాగా రాసేసిన తర్వాత కొంచెం ఒక స్పూను మైదా పిండి జల్లుకోవాలి. ఈ పిండిని కూడా గిన్నె అంతా బాగా రాసుకోవాలి. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులే చెప్తానండి నేను. మనం చీరలు అవి కొనుక్కుంటాం కదా, బటర్ పేపరు ఒక్కో చీరలో వస్తుందండి. దాన్ని మనం పక్కన దాచుకున్నామంటే ఇలా కేకులు అవి రెడీ చేసుకున్నప్పుడు ఆ పేపర్ని కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు అని పేపర్ని కూడా చూపిస్తున్నానండి. మనం షాపులకి వెళ్ళి కొనుక్కోని అవసరం లేదు. మనకు అందుబాటులో ఒక్కో చీరలో ఉంటుంది ఇలాంటి బటర్ పేపరు. ఆ పేపర్ని చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని వేసుకోవచ్చు మనం కేకులు రెడీ చేసుకున్నప్పుడు. ఈ పేపర్ మీద కూడా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చండి, రాయకపోయినా పర్వాలేదు. చూడండి, ఈ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న బ్యాటర్ని ఈ కేక్ గిన్నెలో వేసుకోవాలి. చూడండి, రిబ్బన్లా పడుతుంది కదా, ఇలాగే పడాలండి మనకి. మీకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే నాని కొంచెం పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత 2 సార్లు ట్యాప్ చేసామంటే అంతా బాగా సెట్ అవుతుందండి. సెట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఫ్రూటీ వేసుకోవాలి. కేక్ కుక్ అయిన తర్వాత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఈ పైన కూడా ఫ్రూటీ వేయటం వల్ల, మీకు లేకపోతే వేయటం మానేయండి. ఫ్రూటీ ఉంటేనే కేక్ చేసుకోవాలన్నది ఏమీ లేదు. చూడండి, ఇలా రెడీ అయిన కేక్ గిన్నెని మనం వేడి చేసుకున్నాం కదా, ఆ మధ్యలో ఆ స్టాండ్పై పెట్టుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్లు పెట్టుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత దానిపై మూత పెట్టేసి ఒక అరగంట సేపు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కంపల్సరిగా అరగంట టైం అయితే పడుతుందండి మనకి. ముందుగా ఒక అరగంట సేపు వేడి చేసుకున్నాం కదా, ఇప్పుడైతే టైము 1/2 గంట అయింది. అసలు ఎలా కుక్ అయిందో చూద్దామండి. చూడండి, అంచులంతా బ్రౌన్ కలర్ రావటం స్టార్ట్ అయ్యాయి కదా. ముందు అంచులు అంటే ఉడుకుతూ వస్తుంది. చూడండి, ఎక్కడ అంటుకోవట్లేదు కూడానే. కానీ ఇంకా ఒక 1/2 గంట సేపు బాగా ఉడకాలి. మొత్తం మీద అరగంట సేపు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కంపల్సరిగా. చూడండి, అరగంట అయింది టైము. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. బెల్లంతో రెడీ చేసుకున్నాం కదండి, అందుకే ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు కేక్ మనకి రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక చాకుని తీసుకుని చూడండి, ఆ కేక్లో గుచ్చి చూసామంటే తడిగా తగిలిందంటే కేక్ ఇంకా కుక్ అవనట్టు. చూడండి, చేతికి ఎక్కడ అంటుకోవట్లేదు. మనకి కేక్ బాగా కుక్ అయిపోయిందండి. మూత పెట్టేసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారితేనే కానీ మనం కేక్ని బయటికి తీయకూడదు. బాగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, కేక్ గిన్నెపై ఒకసారి కొట్టామంటే సులువుగా ఊడొచ్చేస్తుంది. మనం బటర్ పేపర్ వేసాం, నెయ్యి కూడా రాసుకున్నాం కదా. చూసారా ఎంత సులువుగా వచ్చిందో ఎక్కడ అంటుకోకుండా. చూడండి, చూడడానికి ఎంతో బాగుంది కదా. అచ్చు షాప్లో కొన్న కేక్ లాగే ఉంది కదండి. ఇంత ఇలా వస్తుందని నేను కూడా అనుకోలేదు. చాలా బాగా వచ్చిందండి. పంచదార బదులు బెల్లం వేసాం కదండి, రాదేమో అని కంగారు పడ్డాను. చాలా బాగా వచ్చిందండి. చూసారా, చూడడానికి బాగుంది కదండి, తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. ఇది తింటే చాలా ఆరోగ్యం. బెల్లంతో రెడీ చేసుకున్నాం కదా. ఈ కేక్ని చేయటం చాలా సులువండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే కేక్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేయగలిగే వంట ఇది. కేక్ని కట్ చేద్దాం. ముక్క కూడా చాలా బాగా కట్ అయింది. మనం కరాచీని ఒక బెల్లంతో రెడీ చేసాం కదండి, బాగా గట్టిగా వచ్చేస్తుంది అనుకున్నాను. చాలా స్మూత్గా వచ్చింది. తప్పకుండా మీరు క్రిస్మస్కి రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.